వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 7, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గురించిన కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా పోరాడే అంతర్ ప్రభుత్వ సంస్థ. 2. ఇది G7 చొరవతో 1989లో స్థాపించబడింది. 3. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? A ఒకే ఒక్కటి, B కేవలం 2, C 3, D ఏదీ లేదు. జవాబు B. వివరణ: FATF G7 ద్వారా 1989లో స్థాపించబడింది. ఇది పారిస్లోని ప్రధాన కార్యాలయంతో ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. ప్రకటనలు 1 మరియు 2 సరైనవి. క్వశ్చన్ నంబర్ 2. అణు వార్హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఏది ఇటీవల రష్యా జలాంతర్గామి నుంచి పరీక్షించింది? 1. టోపోల్, 2. యార్స్, 3. బులవ, 4. సర్మత్. జవాబు 3. వివరణ: రష్యా జలాంతర్గామి నుండి బులావా అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బులావా అణు వార్హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు 5000 మైళ్లకు పైగా పరిధిని కలిగి ఉంది. క్వశ్చన్ నంబర్ 3. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని మురికివాడల నివాసితులకు గృహాలను అందించడం దీని లక్ష్యం. 2. లబ్ధిదారులు తమ లేదా కుటుంబ సభ్యుల పేరు మీద పక్కా ఇల్లు ఉండకూడదు. 3. ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? A ఒకే ఒక్కటి, B కేవలం 2, C 3, D ఏదీ లేదు. జవాబు B. వివరణ: స్టేట్మెంట్ 3 తప్పు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ను గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొహుయా అమలు చేస్తోంది. క్వశ్చన్ నంబర్ 4. మిక్స్డ్ మెంబర్ దామాషా, మిక్స్డ్ మెంబర్ ప్రొపోర్షనల్ MMP ఓటింగ్ విధానం గురించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. ఓటర్లు 2 ఓట్లను వేశారు, ఒక పార్టీ ఓటు మరియు ఎలక్టోరేట్ ఓటు. 2. ఎలక్టోరేట్ ఓటు పార్లమెంటు కూర్పును నిర్ణయిస్తుంది. 3. ఇది వ్యూహాత్మక ఓటింగ్ యొక్క అవకాశాన్ని తొలగిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? A ఒకే ఒక్కటి, B కేవలం 2, C 3, D ఏదీ లేదు. జవాబు B. వివరణ: న్యూజిలాండ్లో MMP కింద ఓటర్లు 2 ఓట్లను వేశారు. 1. 20 సీట్ల పార్లమెంటు మొత్తం కూర్పును నిర్ణయించే పార్టీ ఓటు మరియు వారి భౌగోళిక నియోజకవర్గానికి స్థానిక ఎంపీని ఎన్నుకోవడానికి ఎలక్టోరేట్ ఓటీది FPTP వ్యవస్థ వలె కాకుండా వ్యూహాత్మక ఓటింగ్ను అనుమతిస్తుంది. క్వశ్చన్ నంబర్ 5. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ UNODC గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది అక్రమ మాదక ద్రవ్యాలు మరియు అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడానికి 1997లో స్థాపించబడింది. 2. ఇది ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. 3. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? A ఒకే ఒక్కటి, B కేవలం 2, C 3, D ఏదీ లేదు. జవాబు B. వివరణ: 1997లో స్థాపించబడిన UNODC మాదక ద్రవ్యాలు నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది మరియు వియన్నాలోని ప్రధాన కార్యాలయంతో UN తీవ్రవాద కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ప్రకటనలు 1 మరియు 2 సరైనవి. క్వశ్చన్ నంబర్ 6. జపాన్ ప్రభుత్వం ప్రకటించే ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోసెట్ పురస్కారానికి ఎంపికయ్యారు. జవాబు హైదరాబాద్కి చెందిన బొడ్డుపల్లి రామభద్ర. వివరణ: భారత్లో జపాన్ సంస్కృతి వ్యాప్తి, స్నేహపూర్వక సంబంధాల పెంపునకు చేసిన కృషికి గుర్తింపుగా పురస్కారం అందజేస్తున్నట్లు చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం 2023 నవంబరు 3న వెల్లడించింది.
ఈయన ప్రస్తుతం హైదరాబాద్లోని ఆశా భాను జపాన్ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నారు. భారత్, జపాన్ల మధ్య పరస్పర అవగాహన, సంబంధాల కోసం రామభద్ర 1999లో హైదరాబాద్లో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. క్వశ్చన్ నంబర్ 7 భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, C&D గా 2023 నవంబరు 1న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జవాబు: కొప్పు సదాశివ్ మూర్తి. వివరణ: ఇప్పటివరకు C&Dగా ఉన్న నళిన్ సింఘాల్ స్థానంలో ప్రభుత్వం ఈయన్ను నియమించింది. క్వశ్చన్ నంబర్ 8 ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా పేరుగాంచిన సూరత్ డైమండ్ బోర్స్ భవన రూపశిల్పి ఎవరు? జవాబు: సోనాలి రస్తోగి. వివరణ: అమెరికా రక్షణ కార్యాలయ సముదాయం పెంటగాన్ కంటే విస్తీర్ణంలో ఇది పెద్దది. క్వశ్చన్ నంబర్ 9 ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జవాబు: అక్టోబరు 15. వివరణ: ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి చేతులు శుభ్రం చేసుకునే సౌకర్యం కొరవడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ సంయుక్త నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న మధ్యాదాయ దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఇండియాలో 35% కుటుంబాలు మాత్రమే భోజనానికి ముందు చేతులను నీరు, సబ్బుతో శుభ్రం చేసుకుంటున్నట్లు 2 ఏళ్ల క్రితం జాతీయ గణాంక కార్యాలయం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 5 ఏళ్ల కిందటి జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం దేశీయంగా పౌరుల్లో 74% మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకుంటున్నారు. క్వశ్చన్ నంబర్ 10 భారత్ చైనా దేశాల కోర్ కమాండర్ల స్థాయి 20వ భేటీని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? జవాబు: భారత భూభాగంలోని చుసుల్ మోల్డో. వివరణ: తూర్పు లద్దాఖ్లో 2020 జూన్ నాటి గల్వాన్ ఘర్షణలతో ఇండియా, చైనా మధ్య తలెత్తిన సైనిక ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. చైనా దురహంకార వైఖరి, అనుచిత డిమాండ్ల కారణంగా ప్రతిష్టంభన తొలగింపు దిశగా అడుగులు ముందుకు పడలేదు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.